కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పటాన్చెరు నియోజకవర్గ నేత శ్రీ నీలం మధు ముదిరాజ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. విశాఖ టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, అతి కొద్ది సమయంలో ఎన్నికలు సమీపించడానికి ఆసన్నమైంది, ఏం చెప్తారు, ఏ విధంగా చూసుకోవచ్చు? తప్పనిసరిగా ఈరోజు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు అందరూ కూడా సమాయత్తం కావాల్సినటువంటి అవసరం ఉందండి. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఈ వైసీపీ కబంధ హస్తాల నుంచి మనం మళ్ళీ తిరిగి ప్రజా స్వేచ్ఛకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యం విలువలు కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలుగా ఇక్కడ నడుస్తుందంతా కూడా ఒక అరాచక పాలన, ఒక నియంత పాలన, ఒక విధ్వంస పాలన, ఒక దోపిడీ పాలన ఇది సాగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు దీనికి కారకులు, ప్రధాన కారకులు. వీళ్ళు డబ్బులు వాళ్ళ సొంత ఆస్తులు సమకూర్చుకోవడానికి, ఆయన సొంత జేబులు నింపుకోవడానికి పరిపాలన సాగిస్తున్నట్టుగా, అలాగే ప్రత్యర్థుల్ని నాశనం చేద్దామన్న ఒక ఆలోచనతో ఈయన వెళ్తున్నారండి. ఎక్కడ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఈయన పరిపాలన సాగించలేదు. కనుక ఇది ప్రజాస్వామికవాదులందరూ కూడా, పౌర సమాజం అంతా కూడా ఇది గమనిస్తున్నారు. రేపు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ, జనసేన, అలాగే ఇప్పుడు బీజేపీ ఆడైంది కనుక ఈ మూడిటిని కూటమి ఏదైతే ఉందో ఆ కూటమిని ఆదరిస్తారని చెప్పేసి ఒక నమ్మకం మాకుందని చెప్పి. సార్, ఈ 3 పార్టీల కూటమిలో అంతా అల్లకల్లోలంగా ఉంది టికెట్ విషయంలో. ఈ సమయంలో మీకు దాదాపుగా గాజువాక టికెట్ కన్ఫర్మ్ అయింది, ఏ విధంగా భావిస్తున్నారు? అంటే కొంచెం మాకు ముందుగా సంతోషంగానే ఉందండి. ఎందుకంటే గాజువాకలో కొంచెం సీటు క్లియర్ అయ్యింది. జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వస్తారేమో అని ఒక డౌట్ ఉండేదండి. వారు రావట్లేదు. వారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి అది ఉంచినందుకు. అలాగే మా జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఎందుకంటే వారు నా మీద నమ్మకం కొద్దీ అక్కడ ఉంచారని చెప్పేసి. రేపు గెలుపు విషయంకి వచ్చేసరికి మేము అధికారంలో ఉన్నప్పుడు మేము చేసినటువంటి పరిపాలన కానీ మా తీరు కానీ ప్రజలు గమనించారు. అధికారం లేనప్పుడు కూడా మేము నిరంతరం ప్రజలతో మమేకమైనటువంటి విషయాన్ని కూడా ప్రజలు గమనించారు. కనుక రేపు తెలుగుదేశాన్ని, జనసేన కూటమిని, బీజేపీ కూటమిని ఆదరిస్తారనే నమ్మకం మాకుందండి. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న అమర్నాథ్ మీకు ప్రత్యర్థిగా వస్తున్న నేపథ్యంలో పోటీ ఏ విధంగా ఉంటుందంటారు? అంటే ప్రత్యర్థి ఎవరైనప్పటికీ కూడా మన తీరు, మన మీద నమ్మకం గెలిపిస్తుందండి. పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకం, అలాగే మేము అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి. మేము ఇప్పుడు అమర్ గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా గాజువాక నుంచి ఉన్నటువంటిదే. వాళ్ళు కూడా 2 తరాలు రాజకీయంగా అక్కడ ఎమ్మెల్యేస్ చేశారు. కానీ ఎక్కువగా తను మాత్రం రూరల్లో కాన్సన్ట్రేట్ చేశారు. కనుక ప్రత్యర్థి ఎవరైనప్పటికీ కూడా మేమేం చేస్తాం అభివృద్ధి అనేది గాజువాక ప్రజల్లో మేము అధికారం లేనప్పుడు, అధికారం ఉన్నప్పుడు కూడా ప్రజలతో మమేకమై ఉన్నాం. కనుక నన్ను ఆదరిస్తారని ఒక నమ్మకం ఉందండి. సార్, మీకు ఆల్రెడీ గాజువాక చేసిన అనుభవం ఉంది, గాజువాక ఎమ్మెల్యేగా కూడా చేశారు. ఏ విధంగా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయబోతున్నారు రేపొద్దున ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే? అదండి, ముఖ్యంగా ఆర్కాడ్కి సంబంధించి కొన్ని విషయాలు ఉన్నాయండి. అంటే స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు సంబంధించి, అలాగే ఏపీఐసికి సంబంధించి కొంత నిర్వాసితులకు సంబంధించి ఆ ప్లాట్లు ఇవ్వాల్సినటువంటి ఇదొకటి ఉందండి. అలాగే అనేక వెల్డింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మీద ఉన్నాయండి, అలాగే ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నాయి. వాళ్ళకి ఏ విధంగా మనం మౌలిక వసతులు కల్పించాలి, ఇంకా ఇండస్ట్రీ వచ్చేటట్టుగా వాటికి ప్రోత్సాహాలు ఏ విధంగా ఉండాలి, వాటి మీద ఆలోచించాలండి. ఇవన్నిటితో పాటు ఈ హౌస్ కమిటీ సమస్య కూడా, ఇప్పుడు వీళ్ళు డీడ్ ఆఫ్ రీకన్వెన్స్ చేశారు కానీ 2 లక్షల మందికి మనం ఆల్మోస్ట్ 20,000 మందికి ఇచ్చాం పట్టాలు. జిల్లాలో 2,000 మందికి 2 లక్షల మందికి ఇచ్చాం. సో దాని ఇంకా సులభతరంగా ఏ విధంగా చేయాలి అన్నది ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు ఆ టోల్ గేట్ విషయం ఒకటి, అలాగే డిగ్రీ కాలేజ్ డిమాండ్ ఒకటి ఉంది, గాజువాక ప్రాంతంలో హాస్పిటల్ డిమాండ్ ఒకటి ఉంది. ఇదే కాకుండా ఈ రోడ్డు ట్రాఫిక్ బాగా పెరుగుతుంది, దాన్ని ఏ విధంగా నియంత్రించాలన్న దాని మీద, ఎలాగ ఫ్లైఓవర్స్ కట్టాలి, వాటిని ఎలాగ స్ట్రీమ్ లైన్ చేయాలి అన్న దాని మీద ఒక అవగాహన ఉందండి. సో నాకు ఆ ప్రాంతంలో పూర్తిగా అంగుళం కూడా నాకు అవగాహన ఉంది. వీటితో పాటు కొంత శివారు ప్రాంతాలు, అంటే ఈ ఊరు శివారు ప్రాంతాలు ఇంకా అభివృద్ధి చెందుతున్నాయి కనుక ఒక మౌలిక వసతుల కోసం చాలామంది చూస్తున్నారు. ఆ రోడ్లు అవి కూడా, ఆ కాలనీస్లో రోడ్లు వేయించినటువంటి అవసరం ఉంది. అలాగే డంప్ యార్డ్ ఒకటి ఉంది, డంప్ యార్డ్ సమస్య ఒకటి ఉంది. ఇలాగ వీటిలన్నిటి పైన కూడా నాకు అవగాహన ఉంది ఖచ్చితంగా. అలాగే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ అని ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద కాలువలు, ఈ వరద నీరు వచ్చేటప్పుడు ఉప్పొంగేటువంటి కాలువలకి కొంచెం ఇంకా కాంక్రీటింగ్ చేయలేదు, వాటికి ఎలా చేయాలన్నది వాటి మీద నాకు అవగాహన ఉందండి. సో ఇవన్నిటిపైన కూడా రేపు మేము నియోజకవర్గ స్థాయిలో మేనిఫెస్టో తయారు చేసుకొని
బయట ముందుకు వెళ్తూ ఉంటాను. ఇప్పుడు డిఎస్సి మీద ఆరోపణలు అయితే చేస్తున్నారు, ఏం జరిగింది, ఏం చెప్తారు మీరు డిఎస్సి కోసం? మేము ఒకటే చెప్తున్నామండి, ఏపీపీఎస్సి గ్రూప్ 1కు సంబంధించినటువంటి ఆ పరీక్ష నిర్వహణలో కానీ, లేకపోతే ఆ మూల్యాంకనం విషయంలో కానీ, ఆ టోటలింగ్ విషయంలో కానీ సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే అలాగే ఈ గౌతమ్ సావంగ్ గారు, వారు చైర్మన్ ఏపీపీఎస్సికి, అలాగే గౌతమ్ సవాంగ్ గారు ఆయన పైన, తర్వాత కార్యదర్శి అయినటువంటి రామాంజనేయుల పైన కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే హైకోర్టు కూడా వీళ్ళు తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నాలు చేశారు. ఈరోజు హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది కనుక వాటిపైన ఎంక్వైరీ చేసి వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది 1,00,000 మంది పిల్లల నోట్లో మట్టి కొట్టినట్టుగా, ఎంతోమంది కష్టపడి చదువుతున్నటువంటి పిల్లల జీవితాల్లో బుగ్గుబాలు చేసినట్టుగా, వాళ్ళ జీవితాలను మంటలు నాశనం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక కాసి ఇండస్ట్రీస్ లేవు, ప్రైవేట్ ఇండస్ట్రీస్ రావట్లేదు, గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ ఇవ్వట్లేదు, అందులో ఇలాంటి అవకతవకలు చేయడం అని మాత్రం చాలా దారుణం అండి. అందుకనే వాటి మీద మేము సిబిఐ ఎంక్వైరీ చేసి వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సరే, ఇదివరకు టీడీపీ మాటల్లోనే ఎలక్షన్స్ సుజావుగా జరుగుతాయా లేదా అని చెప్పి ఒక డైనమాలో ఉన్నారు. ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటారు? అదే అండి, అసలు యాక్చువల్గా మేము గతంలో కూడా నేను ఒక విషయం చెప్పాను ఇక్కడ, ఏ విధంగా కార్పొరేటర్ క్యాండిడేట్ని ఒక ఇండిపెండెంట్గా ఉన్నటువంటిది ముందు కాంగ్రెస్ కోసం ఆయన తరపున వేసి ఆయన కాంగ్రెస్ బీఫామ్ ఇవ్వకపోయేసరికి ఇండిపెండెంట్గా కన్వర్ట్ అయినటువంటి క్యాండిడేట్ని ఆ లిస్ట్ అంతా ఫైనల్ చేసి బయట పెట్టినటువంటి సమయం దాటిపోయిన తర్వాత వైసీపీ క్యాండిడేట్ కింద మార్చినటువంటి తీరు మేము గతంలో చెప్పాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదో విధంగా దౌర్జన్యంగా అధికారంలోకి రావాలని ఒక ఆలోచనలు ఉన్నారండి. ఎలక్షన్ మ్యానిపులేట్ చేయడం, దౌర్జన్యాలు చేయడం. గతంలో కూడా మీరు చూడండి, లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నీ కూడా భయభ్రాంతులకు గురి చేసి క్యాండిడేట్లు కిడ్నాప్ చేసి దౌర్జన్యంగా వాళ్ళు గెలిచారు. ఇప్పుడు కూడా అదే ఆలోచనలో ఉన్నాడు. సో దానికి కొంత కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ యొక్క సహాయ సహకారాలు ఉంటే సజావుగా సాగుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాండి. సో బీజేపీ ఉంది కనుక ఎలక్షన్ సజావుగా సాగుతుందని ఒక నమ్మకం మాకుందండి. సార్, ఇప్పటికీ మీరు 3 పార్టీలు పొత్తులు కుదుర్చుకున్నా సరే వైనాట్ 175 అంటున్నారు. నిజంగా వాళ్ళే ఏ విధంగా చూడొచ్చు? ఇదంతా కూడా మేకపోతు గంభీరం అంటారు చూడండి, అవన్నీ కూడా అలా చేస్తుంటే పగటకళ్ళకి అంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటారంటే తానే దేవుడు అనుకుంటారు, సర్వం నేనే. మీరు చూడండి, ఆ సిద్ధం అని చెప్పేసి ఎవరు ఫోటోలు పెట్టుకోవట్లేదు, ఆయన ఒక్కడు ఫోటో పెట్టుకొని చేసుకుంటున్నాడు. కనుక రేపు ప్రజలు అందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు రేపు జరగబోయే ఎలక్షన్లో వైసీపీ జగన్ వర్సెస్ ఆంధ్ర ప్రజలు, ఇదే మీరు గుర్తుంచుకోండి. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా రేపు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పబోతున్నారు, ఆయన ఇంటికి పంపించబోతున్నారు చెప్పి తెలియజేస్తున్నారు. ఇది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వానికైతే బుద్ధి చెప్పే ప్రక్రియ అయితే జరగబోతుంది. కంపల్సరీగా ఇప్పుడు జరగబోయే ఎలక్షన్ జగన్ వర్సెస్ ఆంధ్ర ప్రజలని చెప్పి పల్లా శ్రీనివాస్ అయితే తెలియజేస్తున్నారు. కంపల్సరీగా మా కూటమి విజయం సాధిస్తుంది. ప్రభుత్వంలోకి మేము అధికారంలోకి వచ్చి మేము అన్ని ప్రజలందరికీ ఉపయోగపడే పనులన్నీ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, అవన్నీ నెరవేరుస్తామని చెప్పి టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.